46 వయసులో 40 రోజుల ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ఈ జన్మకు సరిపడా ఆనందాన్ని అందిపుచ్చుకుంది ఈ కుటుంబం. నా ఏజ్ 46 మేడం, 47 అసలు ఊహించలేదు. ఆంధ్ర అమలాపురం. నేను అనుకున్నట్టు వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు చేశాను. నాకు దేవత మీరు మరో జన్మనిచ్చారు. ఇన్ని సంవత్సరాల తర్వాత సంతానం కలగడం ఎంతో ఆనందమైతే అది కవలలు కలగడం మాటల్లో వర్ణించలేని మహా ఆనందమని చెప్పాలి. ఇప్పుడు 2 ఉన్నాయి, రెండిట్లో కూడా హార్ట్ బీట్ ఉంది. 1, 2 రెండిట్లో హార్ట్ బీట్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి, చెప్పినట్టు మెడిసిన్ వేసుకో, బాగుంటది అంతా. సరేనమ్మా, సచ్చుని కొడుకుని కొడతాను, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. మీలాంటి దేవత ఇంకో నాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇచ్చారని వాళ్ళు. మీరు అసలు నేను కళ్ళు కూడా ఊహించలేదు. ఈ 2 నెలల్లో ఇలాంటి మెరకలు జరుగుతుందని అస్సలు ఊహించలేదమ్మా. నేను అసలు మిమ్మల్ని కంటితో కూడా చూడలేదు. మీరు నాకు ఫోన్లో నేను చెప్తే నర్సులు రాసి ఇచ్చారు మీరు చెప్పిన మెడిసిన్. నేను అసలు చూడలేదు. 2వ సారి జాయిన్ అవ్వడమే మనం చూసాను. 2 సార్లే కదా నువ్వు వచ్చింది. అసలు మా ఇంట్లో కూడా అసలు ఇది ఎక్కడికి వెళ్ళిందని తెలియదు. అసలు నీ కొడితే వెళ్ళాలని సరికి ఆశ్చర్యపోయేది అందరూ. నేను 40 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసి అదే నాకు కూడా అర్థం కాలేదమ్మా. అందరూ బాధపడైతే వెళ్తారు, కానీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీకు దండాలైతే వెళ్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు చల్లగా ఉండి మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది బతకాలి మీ చేతుల్లో. ఇప్పుడు 47 సంవత్సరాలు రాండి, 40 రోజులు వచ్చింది. అవునమ్మా, అదే అందరూ ఆనందించారు. మా ఊళ్ళో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా ఇంట్లో పిల్లలు లేని దాన్ని నేనేంటి నాకు ఇంత గొప్పటి వరాన్ని ఇచ్చిన మిమ్మల్ని ఎప్పటికీ జన్మలకే మీకు రుణపడి ఉంటాను. అంతులేని అదృష్టాన్ని వారికి అందించి వారి ఆరో ప్రాణానికి పురుడు పోసింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.